చదవడానికి సమయం లేదు. ఒకే 2 పాయింట్లు చెప్తాను. మిగతావి ఏంటనేది హెడ్డింగ్స్ చెప్తాను. మొట్టమొదటిగా యోహాను శుభవార్త 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతున్నాను. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. అయితే ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, లాజరు చనిపోయిన తర్వాత లాజరు యేసు ప్రభు తిరిగి బ్రతికిస్తాడు. బ్రతికించిన తర్వాత ఆయన కొంతకాలానికి మళ్ళా బేతనీయ ప్రాంతానికి తిరిగి మళ్ళా వస్తారు. అప్పుడు లాజరు ఇంట్లో యేసు ప్రభు వారికి విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఆయన బేతనీయకు అక్కడ ఒక పండుగ జరుగుతుందంట. ఆ పండగకి ఆయన 6 రోజులు ముందుగానే వచ్చారంట. మనం కూడా మన అక్క చెల్లెల్లో ఎవరో దూరంగా ఉందంటే మన ఊర్లోనో ఇళ్ళలోనో ఏదో జరుగుతున్నప్పుడు మనోళ్ళు కూడా ఒక వారం ముందు అట్లా ఎట్లా వస్తారు. అట్లాగే యేసు ప్రభు గారు కూడా ఆ విందుకి 1 వారం రోజులు ముందే వచ్చారంట. వచ్చినప్పుడు అక్కడ విందు సిద్ధం చేయబడింది. ఆ విందులో లాజరు కూడా కూర్చున్నాడు యేసు ప్రభు వారితో భోజనం చేయడానికి. మరి ఏమో ఉపచారం చేస్తూ ఉన్నది. అయితే అప్పుడు మరి ఏం చేసిందంటే, మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిసెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సాధారణంగా మన ఇల్లు ఎప్పుడైనా బాగుండాలంటే కొన్ని రకాల పెర్ఫ్యూమ్స్ కానీ ఫ్లవర్స్ కానీ అత్తరు అట్లాంటివి ఇప్పుడు వచ్చినాయి. చాలా రకాల ఎసెన్స్ అవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. ఎందుకంటే మన ఇల్లు ఎంత చక్కగా పరిపూర్ణంగా ఉంటుందో మనం కూడా అంత యాక్టివ్గా ఉంటాం. అందుకోసం అని చెప్పి మనం బజార్లోకి చాలా తీసుకొచ్చి మన ఇళ్ళలో పెట్టుకుంటూ ఉంటాం. కానీ వాటి వల్ల ఎంతసేపు అయితే దానికి ఆ టైం పీరియడ్ ఉందో దాని తర్వాత మళ్ళీ ఆ యొక్క స్మెల్ అనేది పోతూ ఉంటుంది. అయితే అలా కాకుండా ఈ లోకంలో కొంతమంది రకరకాల సువాసనలు పెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకి తాగుడు, మద్యం, గుట్క, పాన్ పరాకు, కెళ్ళీలు, ఇటువంటి పనికిమాలిన చెత్త అంతా కూడా ఆ వాసనతో కొన్ని ఇళ్ళు నిండిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి ఆమె యొక్క మరియ ఏం చేసిందంటే అత్తరుతో తన పాదాలను తుడిచింది. అప్పుడు ఆ ఇల్లు సువాసనతో నిండింది. అయితే మనం మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మన ఇల్లు సువాసన కలిగిందే ఉండాలి. ఆ సువాసన ఈ లోకంలో దొరికే అత్తర్లు, ఫ్లవర్స్ వీటి ద్వారా కాదు, యేసు ప్రభు మన ఇంటిలో ఉండాలి. ఆయన ద్వారానే ప్రార్థన, ఆ ప్రార్థన అనే సువాసన మన గృహంలో ఉండాలి. ఉంటే అప్పుడు మన ఇల్లు మొట్టమొదటిగా ఆశీర్వదించబడింది. 2వ పాయింట్గా అపోస్తుల కార్యము గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ నేను చదివిస్తాను టైం లేదు. కానీ సన్నివేశం ఏం జరిగిందంటే, పౌలు శీలలను బంధించి చెరసాలలో వేస్తారు. వేసినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పొందిన శ్రమను బట్టి చింతించుకోకుండా చెరసాలలో వాళ్ళు పౌలు శీలలు రాత్రి పాటలతో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఖైదీలు తోటి వాళ్ళందరూ కూడా వింటారు. అయితే అకస్మాత్తుగా మధ్యరాత్రి కాలంలో భూకంపం వచ్చింది. ఆ చెరసాల గోడలన్నీ కూడా పడిపోతాయి. చెరసాల నాయకుడు వచ్చి ఏమంటాడంటే, అయ్యో ఖైదీలు అంతా పారిపోయి ఉంటారు, నేను నా పై అధికారులకి ఏమైనా సమాధానం చెప్పాలని
తనను తాను హింసించుకుంటూ ఉన్న సమయంలో ఈ పౌలు సేవలు ఏం చేస్తారంటే, అయ్యా మీరు బాధపడద్దు, ఎవరు పారిపోలేదు, మేమందరము ఇక్కడే ఉన్నాము అని చెప్పి ఒక క్యాండిల్ వెలుతురుని తీసుకొచ్చి మీరు చూడండి అన్నప్పుడు ఆ పౌలు సేవలు చేసిన ఆ దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే పశ్చాత్తాపడి, అయ్యా మీరందరూ నేను పారిపోయారు అనుకుంటాను, కానీ మీరందరూ నమ్మకంగా ఇక్కడే ఉన్నారు, మీ దేవుని బట్టి నేనేం చేయాలన్నప్పుడు వారు వాక్యాన్ని బోధిస్తారు పౌలు సేవలు. అప్పుడు ఆ సరసాల అధికారి రక్షణ పొందుతాడు, మారు మనసు రక్షణ పొందుతాడు. అట్లా ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. రెండవ మాట, మనం మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో రక్షణ ఉండాలి, వాక్యాన్ని విని అంగీకరించేదిగా ఉండాలి. అయితే మూడవ మాటగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్న మనం చూసాం యెహోషువ గ్రంథం 24:15 వచనంలో అక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాము సంతతి వారు తెరకు నాహోరు వీళ్ళందరూ కూడా పూర్వం వాళ్ళ విగ్రహారాధనలో ఉంటారు. అయితే యెహోషువ ఏమంటాడంటే, అక్కడ న్యాయాధిపతులను నాయకులను వీళ్ళందరినీ పిలిపించి ఒక మాట చెప్తాడు. పూర్వము మన పితరులందరూ నది అవతారం ఉన్నప్పుడు అన్ని దేవతలను పూజించి ఆచరించి ఆ మార్గంలో నడిచారు. తర్వాత ఇప్పుడు దేవుని మార్గంలోనికి తిప్పబడ్డారు, వారు ఈ మార్గంలో నడుస్తూ ఉన్నారు. అయితే అక్కడ యెహోషువ 24:15 మీరు చూసినట్లయితే, మీరందరూ మీకు ఇష్టం వచ్చిన దేవతలను దేవుళ్ళలో పూజించుకుంటారేమో, కానీ నేను మాత్రం నేను నా ఇంటి వారు మేమందరం కూడా యెహోవానే పూజిస్తామని చెప్పేసి యెహోషువ ఆ నాయకులతోనూ అధికారులతోనూ చెప్పడం చూస్తాం. మూడవ మాటగా కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలంటే అందరూ కూడా ఒకే దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. కొంతమంది అన్యులుగాను, కొంతమంది యేసుక్రీస్తుని సగం భక్తిగా ఆచరించేదిగా ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎంతవరకు కూడా ఆశీర్వదించబడదు. అందరూ ఒకే దేవుడిని, నేను నా ఇంటి వారు అందరూ ఒకే దేవుణ్ణి సేవిస్తాము అని యెహోషువ ఏ విధంగా అయితే నమ్మకంగా గట్టిగా చెప్తున్నాడో, మనం ఈ మధ్యాహ్నం వాక్యం ఉంటున్నాం, మనం కూడా మన గృహాల్లో అదే విధంగా ఉండాలి. తర్వాత నాలుగవది, మన గృహంలో ఆశీర్వాదం ఉండాలంటే దేవుని మందసం అనే సన్నిధి ఉండాలి. అది ఎట్లా అంటే 2వ సమూయేలు గ్రంథం 6:11-12 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ మందసము అనేది ఒబేదెదోము ఇంట్లో ఉండేది. ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. చరిత్ర చెప్పాలంటే టైం లేదు, అందుకే నేను మీకు రెఫరెన్స్ చెప్పాను, ఆ అధ్యాయాన్ని చదవండి. అయితే దావీదు భయపడి వీళ్ళు ఆ మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఉజ్జా తన కుమారుడు ఆ మందసాన్ని ఆ కొత్త బండిని ఆ ఎద్దులతో తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎద్దులు కాలు జారి పడిపోతున్నప్పుడు ఉజ్జా పట్టుకుని ఆయన దేవుని శాపాన్ని తెచ్చుకొని చనిపోతాడు. ఆ చనిపోయాడని చెప్పేసి రాజు అయినటువంటి దావీదు, అయ్యో దేవుని మందసాన్ని పట్టుకుని చనిపోయాడు అందుకే అని చెప్పేసి భయపడి దేవుని మందసాన్ని తెచ్చుకోవడానికి ఆయన వెనకాడతాడు. అప్పుడు ఒబేదెదోము ఇంట్లో మందసాన్ని తీసుకెళ్ళి 3 నెలలు పెడతారు. పెట్టినప్పుడు ఒబేదెదోము ఇల్లు అంతకంతకు వర్ధిల్లింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దావీదు మరి ఏం చేస్తాడంటే, నా మందసాన్ని నేను తిరిగి తెచ్చుకుంటానని చెప్పేసి అంటాడు. కాబట్టి మళ్ళీ ఆ మందసాన్ని తీసుకురావడానికి తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రజలను వీళ్ళందరినీ తీసుకుని మళ్ళా ఆయన ఒక ఆర్పాటంగా వెళ్ళి వాయిద్యాలతోనూ ఇవన్నీ తీసుకువెళ్ళి ఆయన ఆ మందసాన్ని తెచ్చుకుంటాడు. ఎందుకు చెప్పానంటే, ఇది దేవుని సన్నిధి, దేవుని మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం అనేది ఉన్నది. కాబట్టి దేవుని మందసం, దేవుని సన్నిధి అంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం చదవాలి, దేవుని ప్రార్థన అనేది దేవుని మందసం. మన కుటుంబంలో ప్రతిరోజు కూడా ఏ పని చేసినా ఏది చేసినా కానీ దేవునితో మొట్టమొదటి ప్రారంభించినట్లయితే
దేవుని సన్నిధి నుంచి మనం మొట్టమొదటి నుంచి ప్రారంభించినట్లయితే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాము అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోను, మూఢురాలు తన చేతులతో ఓడపెరుగును. ఇక్కడ స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ ఏమో తెలివిగా జ్ఞానంతో కలిగి తన ఇల్లును ఏ విధంగా కాపాడుకోవాలని కట్టుకున్నది. ఉదాహరణకి నిన్న మనం చూసాం, నాబాలు భార్య అబీగయలు ఏ విధంగా జ్ఞానంగా ప్రవర్తించిందో. అట్లాగే కుటుంబంలో జ్ఞానవంతులు ఉండాలి. ఎందుకంటే జ్ఞానంతో మనం ఈ రోజుల్లో ఉండకపోతే మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ఇదంతా టెక్నాలజీ, కంప్యూటర్ యుగం వచ్చేసింది కాబట్టి అందరూ కూడా మనం ఏ విధంగా జ్ఞానాన్ని కలిగి జీవించాలనే దాన్ని జ్ఞానంతో కలిగి జీవించాలి. ఇట్లా చూసుకుంటూ పోతే మిగతా ఇవన్నీ కూడా చెప్పట్లేదు, కానీ నేను 20 రోజులకు వచ్చేసాను. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఇంటిలో సువాసన, ప్రార్థన అనే సువాసన ఉండాలని, రెండవది మన కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఆ కుటుంబంలో రక్షణ, వాక్యము, యేసుక్రీస్తు ఉండాలని, మూడవది అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే దేవుడిని ఆరాధించాలి. తర్వాత నాలుగవది దేవుని మందస్సము, దేవుని సన్నిధి మన కుటుంబంలో ఉండాలని నేను ఇప్పటివరకు చెప్పాను. తర్వాత మిగతాది ఆ కుటుంబము ఆతిథ్యం ఇచ్చేదిగా ఉండాలి. తర్వాత ఆ కుటుంబంలో జ్ఞానవంతులు ఉండాలి. ఆ తర్వాత బుద్ధిమంతులు కూడా ఆ కుటుంబంలో ఉండాలి. తర్వాత దైవ సేవకులను చేర్చుకునేదిగా ఆ కుటుంబం ఉండాలి. ఎందుకంటే దైవ సేవకుడు కుటుంబానికి, గృహానికి దర్శించడానికి వస్తున్నారంటే దేవుడే మన గృహానికి వస్తున్నాడు అన్న విధేయత ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి జీవించినప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. తర్వాత ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. యేసు ప్రభువు 12 మంది శిష్యులను అభిషేకించి మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంటిని మీరు శుభమని చెప్పండి. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని సమాధానంతో స్వీకరిస్తే మీరు వారికి ఉపయోగకరంగా ఉంటారు. ఒకవేళ మీరు వారిని చేర్చుకోకపోతే మీరు వెనుతిరిగి వచ్చేసేది, మీ ఆశీర్వాదం మీ అంటే వచ్చేసిద్దని ఆ యేసు ప్రభువు అలా చెప్తారు. కాబట్టి మనం మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు ఏంటనేది గమనించుకొని వాళ్ళందరినీ యోగ్యమైన మనసుతో మనం చేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో అనుసరించి నడుచుకున్నట్లయితే ఈ నూతన సంవత్సరం నుంచి మనం అవలంబించినట్లయితే దేవుడు ఏ ఇంటినైనా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కొంతమంది ఇంటిని ఆశీర్వదిస్తాను, ఇంతమందిని ఆశీర్వదిస్తానని ఎక్కడ కండిషన్ లెక్క లేదు. యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఏ కుటుంబం అయితే నేను చెప్పిన ఈ పాయింట్లన్నింటినీ కూడా అవలంబించి అనుసరించి నడుచుకుంటారో ఆ కుటుంబాలన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ మొట్టమొదటి రోజును మీరు దేవునితో, దేవుని సన్నిధితో, దేవుని రక్షణ, వాక్యము, మారు మనసు అనే వాటితో మీరందరూ మీ జీవితాలను ప్రారంభిస్తారని, తద్వారా మీ కుటుంబాలు అన్నీ కూడా ఆశీర్వదించబడతాయని నేను ఆశిస్తున్నాను. మరలా 26వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి కృతజ్ఞతను మనం కనపరుతాం. ఆ విధంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.